హలో అందరికీ మరొక మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏమేం చేసేదాన్ని చూద్దాము. ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే లేచాను, కానీ కొంచెం హెల్త్ బాగుండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ లేచినా కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనిపించలేదు. ఇంకా మా ఆయన ఆఫీస్లో తింటానే వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ కొంతసేపు పడుకొని తర్వాత పాపకి బాక్స్ అయితే కంపల్సరీ చేయాల్సిందే కదా, ఇంకా పిల్లల కోసం చేయాలని చెప్పేసి లేచి ఇంట్లో గోంగూర ఉన్నింది. ఇంకా దాంతో గోంగూర పులావ్ చేద్దామనేసి గోంగూర పులావ్ ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇంకా డైరెక్ట్ కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ బటర్ కానీ వాడుకోవచ్చు. పిల్లల కోసం చేసే వాటిలో బటర్ నెయ్యి యూస్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వీటితో పాటు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసుకొని ఇది మగ్గిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని, ఇంకా ఉప్పు, పసుపు, కారము, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా గోంగూర మగ్గిన తర్వాత ఎసురు పోసుకోవాలి. ఇంకా ఎసురు మరిగే టైంలో ముందే నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని, ఇంకా చివరిగా కస్తూరి మేతి అలాగే కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేశాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంట్లో బనానా బాగా పండిపోయినవి ఉంటే వాటితోటి మిల్క్ షేక్ చేసిస్తున్నాను. ఈ మిల్క్ షేక్ అయితే ఇంక ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మిల్క్ ఉంటుంది, బనానా కూడా ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి హెవీగానే ఉంటుంది, అంత తొందరగా ఆకలి కూడా వేయదులే అని చెప్పేసి మిల్క్ షేక్ చేసిస్తున్నాను అనమాట. ఒక 5-6 కాజు అలాగే బాదాం వేసేసుకొని, హనీలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి కొంచెం ఖర్జూరం ఉంటుంది కదా, అది కూడా తీసి వేసుకున్నాను అనమాట. ముందు వాటిని పౌడర్ లా చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా బనానా, మిల్క్ అన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మిల్క్ షేక్ పిల్లలకి ఇస్తే వాళ్ళు తాగేస్తున్నారు. ఈలోపు ఈ పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఈ గోంగూర పులావ్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో అయితే ఈ గోంగూర పులావ్ పెట్టాను. స్నాక్స్కి వచ్చేసి ప్లమ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి పెట్టేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి